సో సూర్య అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు. దట్ లైవ్లీ ఉప్పెన లాగా అనిపిస్తారు అలా స్క్రీన్ పైకి రాగానే. దట్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఇంటెన్స్. అంటే మామూలుగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సీన్స్ మనం చాలా సినిమాల్లో చూసుంటాం, కానీ బస్సులో ఈయన లావణ్య గారిని చూసిన ఒక దట్ ఇంటెన్స్ లవ్ అనేది ఇట్స్ బియాండ్ వర్డ్స్ అన్నమాట. అసలు ఆ ఎక్స్ప్రెషన్ మీకు హను గారు ఎలా కన్వే చేశారు అండ్ దాన్ని మీరు ఎలాగ చేశారు అనేది నాకు తెలుసు. ఆఫీస్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, గేట్ బయట రాగానే ఒక పెద్ద ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. అక్కడ బోర్డు ఉంది, లైక్ ఆల్మోస్ట్ 11,000 volts కరెంట్ అని. అమ్మాయిని చూస్తే 11,000 volts కరెంట్ కొట్టాలి అన్నారు. ఎలా కొడుతుంది, ఏం చేయాలి తెలియదు. పిచ్చోళ్ళ బస్సులు తిరిగా, అక్కడ వర్కౌట్ అవ్వలేదు, తెలీదు. ద వే హీ ఎక్స్ప్లెయిన్డ్ ఆ క్యారెక్టర్ని, లైక్ ఆ సీన్ని. ఇప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ పేలితే ఫైరే వస్తుంది, అది డిస్ట్రక్షన్ మోడే కదా, దానికి రివర్స్లో అది లవ్లో చూడాలి. చాలా పిచ్చి పిచ్చిగా అన్ని రకాలుగా ఆలోచించా, తెలీదు చూద్దాం షూట్లో అనుకున్నా. దానికి ముందు షాట్ వచ్చేసి ఒక మెట్ల దగ్గర నుంచి పరిగెడుతూ వచ్చి ఒక రన్నింగ్ బస్ని ఎక్కాలి. సో లక్కీగా నాకేం చేశారంటే వీళ్ళు సుధీర్ ఫస్ట్ మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మాకు ఈపీ ప్లస్ ప్రొడ్యూసర్గా తను ఫస్ట్ ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో ఒక షూ కొనిచ్చారు, నైక్ షూస్. ఓకే, ఈయన ఏమన్నారంటే లైక్ కేబీఆర్ పార్క్ రన్ అన్నారు. నేను 8 rounds 5 rounds ఊరికే పరిగెట్టేవాడిని, తెలీదు చెప్పారు కదా అని రన్ చేస్తూనే ఉన్నా. బట్ ఆ 21 times నేను రన్ చేసింది బికాస్ నేను పరిగెడుతున్నా, కెమెరా వస్తుంది, బట్ నాతో వెనక రన్ చేసేవాళ్ళు వాళ్ళు కోపప్ చేయలేకపోతున్నారు. సో ఇంత కేయాస్లో టక్ అని చెప్పి బస్లో నెక్స్ట్ షాట్ అదని చెప్పారు. ఓ బట్ అదే ఆ ప్రాసెస్లో ఇంత జరిగింది కదా, ఆ ప్రాసెస్లో ఐ థింక్ 2 or 3 takesలో అయిపోయింది, టక్కని అయిపోయింది. రాగానే అడిగాను ఎలా, చాలా బాగా చేస్తావు అన్నారు. నిజంగానే నేను చాలా బాగా చేస్తాను చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటో దీనికోసం ఇంత ఆలోచించాను, ఏమేమో చేశాను, ఇదేంటి ఇలా అయిపోయింది అనుకున్నాను. బట్ నిజంగా అది నాకు అలా వస్తుందని కూడా నేను ఊహించలేదు. ఆ మూమెంట్లో అలా వచ్చింది. అండ్ ఆ షాట్ గురించి చాలామంది అప్రిషియేట్ చేశారు వర్క్ గురించి. అండ్ సార్ మామూలు కాదు, బికాస్ ఒక క్యారెక్టర్ని ఒక యాక్టర్కి ఎంత లోతుగా తీసుకెళ్లాలని తన దగ్గర ఇప్పటికీ ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేసినా నా పర్ఫార్మెన్స్ గురించి, నా యాక్టింగ్ గురించి, క్యారెక్టర్ ఆర్క్ గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. ఎందుకంటే 1.5 సంవత్సరం నేను ఏదైతే హైదరాబాద్లో ఉన్నారో నాకు ఒక ఫ్లాట్ తీసి, పైగా నా పిచ్చి ఏంటంటే నేను అడిగే ప్రొడక్షన్లో నాకు మిథున పోస్టర్స్ కావాలి రూమ్ మొత్తం అంటే ఓకే అని వెంటనే నెక్స్ట్ డే. అంటే ఎలా చూసుకున్నారంటే ఇంకా తెలీదు, ఆ సూర్య అనే గ్లో, ఆ ఫేస్లో స్కిన్లో గ్లో ఉండాలి, ఆ బ్లడ్ రష్ ఉండాలి, నేను చూడంగానే ఫిదా అయిపోవాలి, ఏదేదో అన్నారు ఆ టైంలో. ద వే హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద క్యారెక్టర్. నేను చేసిన ఒకటే మంచి పని ఏంటంటే విన్నాను, అని చెప్పింది ప్రతిదీ విన్నాను. నేను వినేసి మనసులో పెట్టుకుని డౌట్లు అడగలేదు. యూజువల్లీ నేను చాలా తక్కువ డౌట్స్ అడుగుతాను, డౌట్లు అడగలేదు. బట్ తను చెప్పిందంతా అబ్జర్వ్ చేసుకొని ఐ థింక్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ క్యారెక్టర్ యాజ్ సూర్య అనిపించింది. ఆయన ఇక్కడి నుంచి వచ్చే మాటలు ఉంటాయి కదా, అది క్లియర్గా వినాలంతే, వింటే చాలు వచ్చేస్తుంది. He communicates so well. Yeah. Especially characterization గురించి కొన్ని అసలు ఎవరు ఊహించరు, అలా ఊహించినా అలా కమ్యూనికేట్ చేయలేరు. అది హను డైలాగ్సే కాదు, ఆయన మాతో కమ్యూనికేట్ చేసేది కూడా చాలా పొయిటిక్గా కమ్యూనికేట్ చేస్తారు. ఒక జోన్లోకి తీసుకెళ్తారు, అది ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అది ఒక జోన్లోకి తీసుకెళ్ళి షార్ట్కి వెళ్తాం. సో ఇట్స్ ఫెంటాస్టిక్ దట్ వే విత్ యాక్టర్స్. అండ్ డైలాగ్స్ నాకు ముందు ఇచ్చేవాళ్ళు కాదు, అవునా? ఎందుకంటే లైక్ ఈ సూర్య అనే క్యారెక్టర్ ఒకలా బిహేవ్ చేయాలి. సో పక్కన తీసుకెళ్ళి అంటే వాడు ఇలా నా ఫస్ట్ షాట్ ఈ సినిమాలో ఇప్పుడు గుర్తుంది, మొండా మార్కెట్లో, మిథున మీ పేరు చెప్పలేదు, దట్ ఈస్ మై ఫస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్. ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసిన క్యారెక్టర్ అంటే అదే. అండ్ అది ఎన్ని చాలా టేక్లు అయింది, ఏంటి అర్థం కాలేదు, తెలీదు నాకు. ఇంకా బాగా చేయాలి అంటే రెఫరెన్స్ ఏముందంటే ఆ కాలర్ వెనకేసి ఆ చిరంజీవి గారు ఆ ఫీల్ కావాలి, ఎక్కడో ఆ రెఫరెన్స్ కావాలి అన్నప్పుడు
చాలా టేక్లు వెళ్ళింది. యాక్చువల్లీ సార్ని అడుగుదాం ఎందుకు అన్ని టేకులు అడిగారు అన్నదానికి. మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ రాలేదు? నాకైతే నాకు క్లారిటీ ఉంది, ఉందా? నేను చెప్తా. చెప్పు. నాకెందుకు ఫస్ట్ షాట్ నాకు ఎన్ని టేక్లు వెళ్ళాయో నాకు తెలుసు. పోస్టర్ నచ్చలేదండి మెయిన్ దాంట్లో. దానికి ఒక పర్టికులర్ పోస్టర్ అనుకున్నా, చెయ్యి ఇలా పెట్టి అది ఎక్కడో సెట్ అవ్వట్లేదు. దాని గురించి టైం పట్టింది. దట్ బాడీ లాంగ్వేజ్ పోస్చర్ అది బేసిక్ ఏంటంటే అది ఫస్ట్ షాట్ అవడం వల్ల అదే అది అక్కడ కరెక్ట్ అయిపోతే మిగతాదంతా ఈజీ అవుతుంది. అలాగే దాని తర్వాత పిలిచి చూపించారు మానిటర్లో చూడని, బాగుంది సూర్య వచ్చేసి సూర్య వచ్చి. దాని తర్వాత ఇంకోటి చేశారు. నా దగ్గర ఒక బుల్లెట్ ఉందండి, అది 1973 బుల్లెట్. అది ఆ బుల్లెట్ సినిమాలో వాడాం. ఒక ఇల్లు స్టెప్స్ ఇన్ని చిన్న చిన్న స్టెప్స్ అంతే, దాన్ని ఆ బైక్ పైకి 800 SFT ఇల్లులో ఆ బుల్లెట్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి అక్కడ ఒక షాట్ పెట్టారు. డ్రీమ్ సీక్వెన్స్ అనమాట. సన్ మూన్ ఎర్త్ చూపించడానికి. నాకు అర్థం కాలేదు, ఏంట్రా బుల్లెట్లు ఇంట్లో బుల్లెట్ డ్రైవ్ చేయమంటున్నారు కదా, ఇదేదో క్రేజీగా ఉందనేసి నేను ఎంజాయ్ చేశాను.